అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆధ్వర్యంలో పోరుమామిడిలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి అంకితం చేయబడిన రోజన్నారు. మహిళలు లేనిదే ఈ సృష్టి లేదని, ఎంతో మంది మహిళలు మన దేశానికి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు ముఖ్యంగా మనము ఎవ్రీ ఇయర్ March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ప్రతిసారి మనం మైక్ తీసుకొని అన్ని మన విజయగాథలు మాట్లాడుకుంటుంటాం. ఇది పరిపాటినే. అయితే మీరందరూ కూడా చాలా వరకు అందరు టీచర్స్ ఉన్నారు కాబట్టి మీకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా మాట్లాడగలరు. అయితే నాకు అర్థమైన వరకు నేను చెప్తున్నా, ఒక వంటింట్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న ఒక మహిళ అక్కడి నుంచి మన జర్నీ చూసుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సునీత విలియమ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, తిరిగి రాబోతారు త్వరలో. అక్కడ వరకు ఒక మహిళ తన ప్రయాణం చూసుకుంటే ఎంత విజయం సాధించిందో అది సెలబ్రేట్ చేసుకోవాలి మనం యాక్చువల్గా. కానీ దీంట్లో కేవలం మహిళలతో ఒకటే పాత్ర కాకుండా నేను ఇలా అంటున్నానని అనుకోవద్దండి, ఎందుకంటే మహిళలకు విముక్తి అవసరమని ఆలోచించిన వాళ్ళలో పురుషులు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు కానీ, రాజారాం మోహన్ రాయ్ గారు కానీ, ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, జ్యోతిరావు పూలే కానీ, మహిళకు విద్య అవసరం, ఒక ఆర్థిక స్వాతంత్రం అవసరం అని, మహిళలో కూడా టాలెంట్ ఉంది అని వాళ్ళని కూడా ఈక్వల్గా ఒక సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వాలని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహసహకారంతో ప్రతి మహిళ తన కుటుంబంలో ఉండి తన భర్తకు, తన పిల్లలకు, అత్తమామలకు, అమ్మ వాళ్ళకి అందరికీ తను తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన కుటుంబాన్ని పోషించిన ప్రతి మహిళ కూడా ఒక ఎవ్రీడే వాళ్ళ స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ వాళ్ళ సక్సెస్ అవ్వడం కూడా ఇట్ ఈస్ ఈక్వలీ సక్సెస్ఫుల్. ఒక వేదిక ఇట్లా ఎక్కి మనం మాట్లాడిన ఎంత ఈక్వల్లీ ఇంపార్టెంటో ఒక